ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మనం ఒక వన్ డే మెసేజ్ చూసుకున్నాం. అది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అని కూడా చెప్పడం జరిగింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి ఇంకొక కొత్త అంశంతో నేను మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ కొత్త అంశం ఏంటంటే, మనం చాలా నేర్చుకున్నాం, చాలా విన్నాం, చాలా ఎక్కువగా బైబిల్ని తెలుసుకున్నాం, చాలా ఎక్కువగా తెలుసుకున్నాం. ఎందుకంటే మీరు విని ఉంటే, నా యొక్క మెసేజ్లు కనుక మీరు కంటిన్యూగా ఫాలో అయి ఉంటే కనుక, నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఏమేమి చెప్పాను, ఎలా చెప్పానని విన్న మీకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు ఇంకొక కొత్త అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశ కలుగుతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే మాట, అనేక విషయాల మీద మనం చూసుకోవచ్చు. ఆ విధానంలో చెప్పుకొని పోవాలి అని అనుకుంటే కనుక 1,00,000 కారణాలు మనం చెప్పచ్చు. కానీ ఒక 32 కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎందుకు వచ్చారు ఏంటనే విషయాన్ని మన అందరికీ తెలుసు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఒకరు చెప్తారు, మన పాపాల కోసం అని ఒకరు చెప్తారు, మనం ఆయన రాజ్యంలో కుడిపార్శ్వన కూర్చోరు, ఇలాగా అనేక మంది అనేకమని చెప్తూ ఉంటారు. అంతులేని మాటలు ఎంతైనా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన ప్రతిదానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఒక ప్రేమ కంటే నా విషయంలో దేవుడు ఇలా ప్రేమ చూపించాడు, ఒక దయ కంటే నా విషయంలో దేవుడు ఇలా జాలి చూపించాడు, కరుణ కంటే దేవుడు నా విషయంలో ఇలా కరుణ చూపించాడు. ఇలాగా వాత్సల్యం ఉంటే ఎన్నోసార్లు ఆయన నా మీద వాత్సల్యం చూపించాడు, నేను పాపిని అయినప్పటికీ. ఇలాగా భూమి మీద మానవ జాతి ఏ లాంగ్వేజ్లో చూసినప్పటికీ కూడా దేవుడు అందరికీ సహాయపడుతూనే ఉన్నాడు. వాళ్ళ విషయంలో అది అనారోగ్యానికి వచ్చినప్పుడైనా, స్వస్థత విషయమైనా, ఆర్థిక ఇబ్బందులైనా ఎన్నెన్నో ప్రజలకు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి వచ్చేటప్పటికి ఎన్నన్నా చెప్పగలరు మానవులు. కానీ ఇక్కడ పర్టికులర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనిషికి ఎన్ని చేశాడన్నది కాదు, దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆ విషయం చెప్పాలంటే ఆయన చెయ్యడానికే వచ్చాడు, మనము చేయించుకోవడానికే వచ్చాము. అందుకే ఆయన యజమానుడిగా ఉండకూడదు సుమా, యజమాను అన్నవాడు దాసుడిగా ఉండాలి అని చెప్పాడు. తను తాను రిక్తినిగా తగ్గించుకొని దాసుడిగా ఉండాలి తప్ప యజమానుడిగా ఉండకూడదు అని చెప్పాడు. మరి యజమాని కూడా మనకి ఏమై ఉన్నాడు, దాసుడైనాడు. అంటే మనకి ఏం చేస్తున్నారు, ఆయన సహాయ సహకారాలు అందిస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ప్రార్థన రూపంలో ప్రతిఫలమిస్తూ మనకి పని రూపంలో అయినా, ప్రార్థన రూపంలో, ప్రతిఫల రూపంలో ఆయన దాగి ఉన్నాడు. కాబట్టి ఒక 32 కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒక వారం 2 వారాలు ఈ 2 weeks ఈ 2 వారాలు మనం పూర్తి చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు యేసుప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూసుకున్నట్లయితే, చెప్పాను కదా, రక్షణ కానీ, మళ్ళీ పరలోక రాజ్యం చేట కానీ ఎన్నెన్నో ఉంటాయి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన కారణం మనం చూసుకోవాలి అని అనుకుంటే కనుక, మేకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే కనుక, మేకా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అతను చూడండి, బైబిల్ చూద్దాం. మేకా 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోను గురించి, యెరూషలేమును గురించి దర్శన రీతిగా మొర్తస్తీయుడైన మేకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు వాయిస్ కొంచెం అంత క్లియరెన్స్ లేదు, ఏమీ అనుకోద్దు, కొంచెం వాయిస్ ఎందుకు పడుతుంది. కాబట్టి ఇలాగా 2 కూడా చదువుతున్నాను చూడండి. సకల జనులారా ఆలకించుడు, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. చూసారా, పరిశుద్ధ స్థలం నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన పరిశుద్ధ స్థలమును విడిచి ఆయన బయలుదేరుచున్నాడు. ఆయన భూమి యొక్క, ఇదంతా కూడా పెద్ద విషయం. కానీ కాబట్టి ఇంకొక విషయం కూడా అక్కడ మనం చదివేదాం చూడండి. 5వ అధ్యాయం 1-2లోని, బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత మగుచుండెను. కాబట్టి ప్రసవ వేదనకు స్త్రీల పిల్ల. సరే, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివాం కదా, ఏమనంటే బెత్లెహేమ ఎఫ్రాతా, బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టారని, ఎఫ్రాతాలో యేసు ప్రభు వారు పుట్టారని,
పలానా చోట యేసు ప్రభు పుట్టారని, బెత్లెహేములో సందడని, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా విషయాలు మాట్లాడుకోవడం. మరి క్రిస్మస్ టైం వచ్చినప్పుడు మనం ఆ యొక్క విషయాల్ని చాలా చక్కగా మనం ఆ యొక్క సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బెత్లెహేములో సందడని అలాగా ఇలాగా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం చూస్తే మనం క్రీస్తు పుట్టుకి కూడా మనం వేసుకోవచ్చు, క్రీస్తు అంతానికి కూడా మనం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్రీస్తు పుట్టుకి క్రీస్తు అంతానికి గొప్ప విషయం ఏంటంటే, ఆయన రాబోయే తరానికి వస్తున్నాడని ఒక గొప్ప సూచన ఇందులో మనకి కనబడుతుంది. యెరూషలేమా, నువ్వు యోధా ప్రధానులలో ఏమని చెప్తున్నాడు? ఎఫ్రాత, యోధా వారి కుటుంబంలోంచి వస్తావని. దావీదు కుటుంబం నుంచి ఏమొచ్చును? చిగురు వచ్చును. యోధా గోత్రం నుంచి ఆయన పుట్టుకొస్తాడు. అందుకే ఆయన పేరుంది. ఏం పేరని? యోధా స్తుతి గోత్రపు సింహం అని. యోధా గోత్రముల నుండి ఆయన పుట్టుకొచ్చి స్వల్ప గ్రామమైనను, ఆయన చిన్నవాడైనను, చిన్న ఊరిలో పుట్టినప్పటికీ ఇదంతా కూడా లోకానికి ఒక రక్షణ కలిగజేయడానికి పుట్టాడన్న విషయం మాట నిజమే. కానీ ఈయన ప్రత్యేకంగా పుట్టినది ఎవరి కోసం అంటే ఇజ్రాయేలు జనాంగం కోసం పుట్టాడు. అప్పుడు పురాతన కాలంలో యాకోబుకి మాట ఇచ్చాడు, నేను నిన్ను నీ పిల్లల్ని తరతరాలు కాపాడుతానని. తర్వాత ఆయన అవుట్ అయిపోయాడు అనుకోండి, ఆయన చనిపోయాడు. యాకోబు చనిపోయాడు. తర్వాత ఇజ్రాయేల్ జనాంగం అంతా అరణ్యంలో అయిపోయారు. అలా 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 ఇజ్రాయేల్ జాతి అంతా కూడా చనిపోయింది. జాతి చచ్చిపోలేదు సుమా, జాతి చచ్చిపోలేదు. అలాగ మొత్తం ఒక చోట మామిడి చెట్టు చచ్చిపోయినంత మాత్రాన ఇంకో చోట ఉండదా? ఉంటుంది కదా. అలాగా కొన్ని చెట్లు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని చెట్లు బ్రతుకుతూ ఉంటాయి. అలాగా ఇజ్రాయేల్ జనాంగం రానున్న తరానికి వచ్చేటప్పటికి ఈ దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. ఆయన యొక్క క్రియలను పూర్తిగా మర్చిపోయారు. ఆయన యొక్క చేసిన ప్రభావాలను పూర్తిగా మర్చిపోయారు. ఆయన ఏం చేశారంటే, నీకు నీ బిడ్డలని నేను తరతరాలు కాపాడుతానన్న మాట వాగ్దానం చేసుకొని ఈ ఇజ్రాయేల్ జనాంగం ఎక్కడి దాకా వచ్చేసారంటే ప్రకటన గ్రంథం దాకా వచ్చేసారు. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఇజ్రాయేల్ జనాంగం అని కనబడుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను, అపోస్తులు, రోమా, ఫిలిప్పి, 1 కొరింథీ ఇవన్నీ ఎక్కడ చూసినా న్యూ టెస్టిమెంట్ అంతా. ఓల్డ్ టెస్టిమెంట్ పక్కన పెట్టండి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయేల్ జనాంగాన్ని పక్కన పెట్టండి. ఈ కొత్త నిబంధనలు కూడా, ఈ నూతన నిబంధనలు కూడా ఇజ్రాయేల్ జనాంగం కోసం చాలా పర్టికులర్గా చెప్పబడుతుంది. ఎక్కడ చూసినా ఆ జాతి తగులుతుంది, ఎక్కడ చూసినా వర్గం తగులుతుంది, ఎక్కడ చూసినా మనుషులు వస్తున్నారు, ఎక్కడ చూసినా పేరు పోవట్లేదు. ఇజ్రాయేల్ అన్న పేరు పోవట్లేదు. ఆ పేరుకి దేవుడు అంతటి ప్రతిష్ఠిత కల్పించేశాడు. ఆ పేరుకి దేవుడు అంతటి ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని దేవుడు కల్పించేశాడు. ఆ పేరుకి ఒక బలమైన సంకేతంగా దేవుడు దాన్ని నిర్ణయించి పెట్టేశాడు. కాబట్టి ఆ తరములోని యెహోవా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత తరములోని మోషేని అప్పగించాడు. తర్వాత తరములోని ఇలాగ స్టెప్ బై స్టెప్ వీళ్ళందరినీ వీళ్ళ కోసమే పుట్టించి వీళ్ళ కోసమే రక్షించి, చెప్పాను కదా 13 మంది న్యాయాధిపతులు కూడా వీళ్ళ కోసమే న్యాయాధిపతులుగా వచ్చి, తర్వాత వీళ్ళందరూ కూడా ఊరి చివరికి వెళ్ళిపోయాక యెహోషువ కూడా పెద్ద యుద్ధం చేసి, ఇక వీళ్ళ చరిత్ర మామూలుగా లేదు. ఇలాగ మనిషి వెంబడి మనిషి, తరం వెంబడి తరం 400 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక యుగం ఒక శతాబ్దం అయిపోతుంది తప్ప ఈ మూర్ఖులు మారట్లేదు, ఈ పాపిస్టులు మారట్లేదు, ఈ పిచ్చి మనుషులు మారట్లేదు. ఈ జాతి అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఫారోకి కోపం వచ్చేసింది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఫారోకి కోపం వచ్చేసి ఏసేపు ఉన్న టైంలోని అసలు వీళ్ళు ఎవర్రా బాబు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళంతా పిచ్చి మనుషులకు తెగ పుట్టుకొచ్చేస్తున్నారు. ఎలా చూసేటప్పటికి అలాగా చిన్నది వర్షానికి పుట్టగొడుగులు మొలుచుకొచ్చినట్టుగా మొలుచుకొస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? ఈ జాతి ఏంటి ఇలా అభివృద్ధి పడుతుంది? మన దేశం వీళ్ళందరూ ఎవరు వచ్చారు? ఏసేపు అంటే తెలియని వ్యక్తులు, ఏసేపు విషయానికి అసలు ఎరుగని వ్యక్తి రాజు వచ్చేటప్పుడు. రాజులు ఉన్న తర్వాత ఉంటారేంటి? చనిపోవడం, లేకపోతే ట్రాన్స్ఫర్ ఎక్కడికో వెళ్ళిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయో లేవో అంటే దేశం విడిచి దేశం వెళ్ళి పరిపాలన చేయడం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటే వాళ్ళకి ఎందుకుంటాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ యొక్క రాజు చనిపోయాడు, అయిపోయింది, అంత అయిపోయింది. ఏసేపు టైంలో ఏసేపుని ఎరిగిన కొత్త వ్యక్తి పుట్టుకొచ్చాడు. పుట్టుకు రాలేదు సుమా, రాజు వచ్చాడు, ఆ పరిపాలన చేశాడు. తర్వాత అంతా ఎంక్వైరీ చేయగా రాజ్యపు గ్రంథం తీసి చదువుతూ ఉంటారు కదా. రాజ్య గ్రంథం అంటే మనకు ఉంది కదా ఇప్పుడు ఒక రాజ్యాంగం. అలాగే అప్పటి నుంచి కూడా తరతరాల నుంచి ఉన్న ఒక గ్రంథం, రాజ్య గ్రంథం. ఇప్పుడు మనకి రాజ్యాంగం అని పేరు వచ్చిందనమాట. రాజుల చరిత్ర కానీ, జీవిత చరిత్ర కానీ, ఒక రాజుల కంటే ఒక పుస్తకం ఉంటుంది. వీళ్ళు ముందు ఏం చేశారు, తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసాం అని పర్టికులర్గా మొత్తం అంతా కూడా ఒక బుక్లోని అదంతా కూడా పొందుపరచబడి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, రాజ్య పరిపాలన
పరిపాలన ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఎలాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగేనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అది చూసినప్పుడు వీళ్ళందరూ పుట్టుకొచ్చేస్తున్నారు. అప్పుడు చెప్తారు కదా వీళ్ళందరూ పుట్టుకొచ్చేస్తున్నారు చంపేయండి, ఇంతమంది లేకుండా అసలు ఆ పిల్లలు పుట్టకుండానట్లుగా వాళ్ళని ఆ కాన్పుల మీదే చంపేయండి అన్న విషయం మనకు అంతా చదివేసుకున్నాం. నిర్గమాకాండం మీకు తెలియనిది ఏముంది, మీ దైవజనులు మీకు చెప్పనిది ఏముంది, మీరు ఎరగనిది ఏముంది, అంతా మీకు కొట్టిన పిండే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ దాకా వచ్చేసారో తెలిసేలో ప్రకటన దాకా వచ్చేసారు. ప్రకటన దాకా కూడా యేసు ప్రభు ఏళ్ళని అంటాడుకుంటూ వచ్చేసాడు. ఎందుకంటే వాగ్దానం చేయవాడు నమ్మదగినవాడు. నువ్వు మాటిస్తే నువ్వు మర్చిపోతావేమో కానీ కళ్ళ తల్లైనా నిన్ను మర్చిపోద్ది కానీ నేను నిన్ను ముదుము వచ్చే వరకు కూడా మర్చిపోనాను. వీళ్ళ భ్రష్టులు అయిపోవడం, వీళ్ళ మార్చడం, ఇంకొక రాజు పెట్టడం, వాళ్ళ చేత మార్పించడం, నేను రా బాబు దేవుణ్ణి, నేను రా బాబు మేలు చేసిన, నేను రా బాబు నడిపించడం, ఇలాగ ఆయన కోసం చెప్పుకోవడం సరిపోయి ఇక ఇది కాదు పని అని చెప్పి ప్రత్యక్షంగా ఆయన భూమి మీద జన్మించడం జరిగింది. భూమి మీద క్రీస్తుగా ఆయన జన్మించి క్రీస్తుగా ఆయన జన్మించి ప్రియమైన దేవుని బిడ్డలారా జన్మించి అంటే వేరేగా అనుకోవద్దు మీరు. దాని వెనకతలు చాలా పెద్ద ఆంతర్యం ఉన్నది. తర్వాత నేను ఈ లెసన్ అయిపోయాక అవసరమైతే అని స్టార్ట్ చేయడానికి చూస్తాను, లేకపోతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాక్య వివరాలు లేకుండా నేను గమ్మున దిగడానికి ఇష్టపడను. అలాగే యేసుప్రభు వారిని దేవుడు భూమి మీద పుట్టించాడు. ఎవరి కోసం పుట్టించాడు? ఇజ్రాయేల్ జనాంగం కోసమే పుట్టించాడు. మరి మొన్న మీరు వచ్చి ఇజ్రాయేల్ జనాంగం కోసమే దేవుడా, యూదుల కోసమే దేవుడా, యూదుల కోసమే దేవుడు కాదు అందరి కోసం కూడా దేవుడు అని చెప్పారు కదా అని మీరు అన్నారు కదా. ఆయన యూదుడైనప్పటికీ యూదు జాతి కోసం రాలేదు. ఆయన యూదుడైనప్పటికీ యూదులలో తిరిగినప్పటికీ యూదు వర్గాలలో ఒక మహనీయుడైనప్పటికీ కూడా ఆయన యూదు జాతి కోసమే రాలేదు, అందరి కోసం వచ్చారని మీరే కదా చెప్పారు మొన్నట శ్రమ దినాల్లో వాక్యం అని మీరు అనొచ్చు. అంటే విన్నవారికి తెలుస్తుంది, విన్నవారికి ఇంకా కంటిన్యూగా లెసన్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ మైండ్లో గుర్తుండిపోద్ది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క వెచ్చలవిడిగా తిరిగిన జనములలోని ఆ చెదిరిపోయిన జనములలోని కూడా ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారు. ఆ పాడైపోయిన జనాంగంలో ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారు. ఆ యొక్క చిప్పుడు పుట్లేసుకు తిరిగే జనాంగంలో ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారు. ఆ పిచ్చి పిచ్చి జనాంగంలో ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కలబలకం అయిపోయారు. వాళ్ళకంటూ ఒక జాతి లేకుండా, ఒక శ్రేష్టత లేకుండా, ఒక ఇది లేకుండా మొత్తం అంతా ఏమైపోయారు తెలుసా? కలబెలకం అయిపోయారు. మొత్తం అంతా కూడా కలిసిపోయి మొత్తం అంతా కూడా ఇదైపోయినారు. కాబట్టి ఆ తరం వచ్చేటప్పటికి ఇంకా కులాలు కానీ మతాలు కానీ భేదాలు కానీ విడిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పుడెప్పుడో 435 సంవత్సరాల క్రితం ఏర్పడిన ధర్మశాస్త్రాన్ని తర్వాత ఇంకా 400 సంవత్సరాల తర్వాత ఇవన్నీ జరుపుకుంటూ వచ్చే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మనిషికి ఒక జాతి లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఆ జాతి లేదు, ఈ జాతి లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేసేసుకోవడం, ఎవరిని పడితే వాళ్ళు అప్పించాడు, ఎవరి దాంట్లో పడితే వాటిలో దూరిపోవడం, ఇలాగా చేస్తూ ఉండడంతో వీళ్ళని ఏం చేశారంటే ఇజ్రాయేల్ జనాంగమైన ఈ యొక్క రోమన్ ప్రభుత్వానికి సంబంధించిన వారు, యెరూషలేము దేవాలయానికి సంబంధించిన వారు కూడా వీళ్ళని వెలివేయడం మొదలుపెట్టారు. ఏమని వెలివేయడం మొదలుపెట్టారంటే ఇదిగో ఇక్కడికి యూదులైన వారు మాత్రమే రావాలి, యూదులైన వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి, యెరూషలేములో ఎవరు పడితే వాళ్ళ రావడానికి వీలు లేదు అన్నట్టుగా వీళ్ళని ఏం చేశారంటే వెలివేసేశారు. అందుకనే సమరయ స్త్రీ బావి దగ్గర ఒక మాట అంటారు. యేసుప్రభు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్తారు. 12 గంటలకు ఆ పాపపు స్త్రీ నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తుంది. అప్పుడు ఆవిడ జీవిత చరిత్ర అంతా చదివేస్తారు. నీకు ముందు 2 ఉన్నారు, తర్వాత 4 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ వాడు, ఇందులో ఎవరు కూడా నీ పెనిమిటి కాదని ఆవిడ జీవిత చరిత్ర అంతా ఏం చదివేస్తూ ఉండేటప్పటికి ఈవిడికి మతిపోయి నువ్వెవరు, అసలు మీరెవరు అని అడుగుతుంది. మాకు ఒకరు వస్తారని చెప్పారు మెస్సయ్య, మాకు ఇవన్నీ బోధించడానికి తెలియజేయడానికి, మా మట్టి బుర్రలని పగల కొట్టడానికి, కొండ బద్దలు కొట్టినట్టుగా మా బుర్రల బద్దలు కొట్టడానికి, మాకు వాక్యోపదేశం చేయడానికి, వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేయించడానికి, బాగా ఉతికి మమ్మల్ని ఆరేయడానికి, ఆ యొక్క వాక్యాన్ని బోధించడానికి మోషే తర్వాత ఒక ప్రవక్త వస్తాడని మాకు ముందు నుంచే చెప్పారు. మాకు అర్థమైంది, నువ్వెవరు మధ్యన వచ్చి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నావు, నువ్వేమి మమ్మల్ని ఎదిరించక్కర్లేదు, మాకు మెస్సయ్య అనేవాడు వస్తాడు. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది, నువ్వు మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా గగ్గురు పుడుస్తుంది, నువ్వు మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా కంపిస్తుంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఏదో చలనం కలుగుతుంది, కొంప తీసి గనక నువ్వేమన్నా మెస్సేవా? నేను తాగడానికి నీళ్ళమంటే నువ్వు జీవజాలాలు ఇస్తానంటావు, ఎక్కడి నుంచి ఇస్తావు? నా చరిత్ర అంతా ఇలా చెప్పేస్తున్నావు అంటే రానున్న మెస్సేవి నీవే. దేవునికి మహిమ కలుగునుగాక.
నీతో మాట్లాడుతున్నవాడు నేనే చెప్పేశాడు ఆయన. నిజమేనమ్మా, నువ్వు గ్రహించేసావు. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంది. నీతో మాట్లాడుతున్నాడు ఆయనే. కొండ బద్దలాడు కొట్టేసింది, కొండ పగిలిపోయింది. కావాలని బద్దలు కొట్టడం కాదు, అళ్ళిపోయి కొండ వదిలేసింది. ఎప్పుడైతే కొండ వదిలేసిందో ఆ పాపాన్ని ఆవిడ వదిలేసింది అనుకుంటున్నారేమో మీరు. ఆ పాపపు కొండ వదిలేసింది, పాపపు బండ కొట్టేసింది. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. కొండ వదిలేసింది, బండ వదిలేసింది కాదు. ఆవిడ అళ్ళిపోయి ఊర్లోకి పరుగు వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా, ఆ యొక్క ప్లేస్ అంతా, ఖాళీ ప్లేస్ అంతా నిండాలి. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటామండి. ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లోని పైన అప్పర్ స్టేర్ల మీద, లేకపోతే ఓపెన్ టెర్రస్ మీద, మేడల మీద పెట్టుకుంటామా మీటింగ్లు? మన ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్స్, బాగా చిన్ని ఫ్యామిలీ ప్రేయర్స్ అవి అయితే పెట్టుకుంటామా? ఓపెన్ మీటింగ్స్ ఎక్కడ పెట్టుకుంటాం? ఒక మంచి ల్యాండ్, ఖాళీ ప్రదేశంలోనే కదా పెట్టుకుంటాం. ఎందుకు? అక్కడ జనం మొత్తం గ్రోత్ అంతా అక్కడ ఉండాలి, ఫుల్ఫిల్ అవ్వాలి జనాలతోటి అని ఒక ఖాళీ ప్లేస్ మనం చూసి పెట్టుకుంటాం. కాబట్టి అక్కడికి ప్రజలు రావాలి, నేను వాక్యోపదేశం చేయాలి. వీళ్ళందరికీ గొప్ప స్పీకర్ ఎవడో తెలుసా? పాపపు స్త్రీ. గొప్ప పాంప్లెంట్ ఎవరో తెలుసా? పాపపు స్త్రీ. ఒక గొప్ప ఫ్లెక్సీ ఎవరో తెలుసా? పాపపు స్త్రీ. ఒక గొప్ప మైక్ ఎవరో తెలుసా? ఆ సమరయ స్త్రీ అయిన పాపాత్మురాలైన స్త్రీ. ఎప్పుడైతే ఆవిడొక్కడికి చెప్పాడో వేల మందిని లాక్కొచ్చేసింది. ఊరు జనాంగాన్ని లాక్కొచ్చింది. పరుగులు వెళ్ళిపోతున్నారు. ఒక మనిషిని అంటే అక్కడ ఎవరోనంట ముక్కలుగా నరికేస్తున్నారంటే ఎవరు చూడకుండా ఉంటారు, ఎవరు వెళ్ళకుండా ఉంటారు. పరుగుని వెళ్ళిపోతారు. ఎవరైనా పైన కరెంటు తిగిలి పట్టి కాలిపోతుంటే ఊరు జనమంతా వెళ్ళిపోతారే. అలాంటిది అన్ని వేల మందిని పిలిచి రాగలిగిన గొప్ప టాలెంటెడ్ పర్సన్ ఆవిడ. అందుకే దేవుడు ఆవిడని పట్టుకున్నాడు. యేసుప్రభువారు ఏం పిచ్చోడు కాదు, లేకపోతే నీకులాగా నాకులాగా తెలివి తక్కువడు కాదు. మహా అంతర్యామి, మహా సర్వజ్ఞాని అయినా. కాబట్టి ఆవిడొక్కటి దాన్ని మెట్ట మధ్యాహ్నం పట్టుకున్నాడు అంతే. మొత్తం ప్లేస్ అంతా నింపేసింది. ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, ఏ ఉగ్రతతో వెళ్ళిందో, ఏ దేవుని ఆత్మ కలిగి, ఏ దేవుని శక్తి కలిగి వెళ్ళిందో చెప్తే ఊరి జనం కదిలి వచ్చేసి అలా నిలబడిపోయాయని వింతగా చూస్తున్నాడు. ఏంటి నువ్వు మెస్సేవా? ఆవిడ పాపాలన్నీ చెప్పేసావా? నువ్వు మెస్సే. అసలు మెస్సే అంటే ఎవరో తెలుసా? రానున్నవాడివి నీవేనంటే ఎవరో తెలుసా? ఇక్కడ చెప్పాలంటే చాలా చరిత్ర వెనక్కి వెళ్ళిపోవాలి, ఆది కాండానికి వెళ్ళిపోవాలి మనం. మెస్సేవి నువ్వా. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి వీళ్ళు వెలివేసిన తనాన్ని చూడలేక పెట్టలేక దేవుడు ఒక తల్లి అయిన మరియ గర్భంలో క్రీస్తు వారికి జన్మనిచ్చారు. ఆ జన్మ వేరు, ఆ పుట్టుక వేరు, ఆ కారణం వేరు. అది పరిశుద్ధమైన జన్మే, పరిశుద్ధమైన కారణమే. కానీ అక్కడ పుట్టిన మనిషి వేరు. అవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఆది కాండానికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈయన రావడం, అప్పుడు వీళ్ళందరినీ ఇది చేయడం చేసి ఏ యెరూషలేములోనైతే ఎవరి కోసమైతే చూస్తున్నారో ఆ యొక్క యూదా జనాంగంలోంచి పుట్టుకొచ్చాడు, ఆ యొక్క యూద జాతిలోంచి పుట్టుకొచ్చాడు, ఆ యొక్క ఎఫ్రాయిము నుంచి పుట్టుకొచ్చాడు, ఆ బెత్లెహేము నుంచి పుట్టుకొచ్చాడు, ఆ యూదా వారి కుటుంబంలోంచి పెళ్ళిమని వచ్చాడు ఆ చిగురు అని చెప్పడానికి వచ్చాడు. యెరూషలేములో వీళ్ళంటారు, మీకంటూ యెరూషలేములో దేవాలయం ఉంది కదయ్యా, మీరు వెళ్ళి అక్కడికి ఆరాధించుకోవాలి, మా దగ్గర మీరు నీళ్లు తాగకూడదు, మీరు యూదులు, మేము సమరయులు అంటే వ్యభిచారం చేసిన పాపాత్ములు అనుకోద్దు సుమా. అక్కడికి వచ్చినప్పుడు వ్యభిచారి కదా అని చెప్పి వ్యభిచారులు, సమరయులు అంటే పాపాత్ములు అనుకోద్దు సుమా. సమరయులు అంటే వేరే అర్థం ఉంది. సమరయులు అంటే వెలివేయబడిన వారు అని, సమరయులు అంటే దేవునికి అన్యజాతికి సంబంధించిన వారు అని, దేవునికి దూరంగా ఉన్న వర్గస్తులు అని, అంటే చాలా చిన్న కులాలు, చిన్న జాతులు, చిన్న మతస్థులు అని అక్కడ అర్థం కూడా వస్తూ ఉంటుంది. అంటే దేవుని నెరుగని ప్రజలు. అప్పుడు ఆ టైంలో కలబెలకం అయిపోయిన వాళ్ళందరినీ అలా తెరేశారు. ఎక్కడ నుంచి? షోమ్రోన్లో. ఇప్పుడు చదివాను కదా, షోమ్రోన్లో జరిగిన యుద్ధం ఇదంతా. అమ్మోయ్, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళాను. కానీ ఇలాగా యేసు ప్రభువారు పుట్టుకకి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అనే అంశం మీద మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఒకటి చేయడానికి వచ్చాడు. ఇందులో ఎవ్వరోనే అన్య దేవతలకు సంబంధించిన వారు ఉన్నారు, అన్య దేవతల్ని ఆరాధించేవారు ఉన్నాడు. కొర్నేలు ఎవరో తెలుసా? పక్క అన్యుడు. కొర్నేలు అంటే కొర్నేలు మహాభక్తిపరుడు. కానీ క్రీస్తు నెరిగిన వాడే, అన్నీ తెలిసిన వాడే. కానీ దేవునికి జాతికి అతను ఏంటంటారు, ఆ దేవుడిని నమ్ముకోలేదు, యేసుప్రభువారిని నమ్ముకోలేదు.
ఆ విషయం తర్వాత చెప్తాను. అందుకే కొర్నేలు కోసం కూడా దేవుడు చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు. వీళ్ళందరూ ఇందులో కలిసిపోయారు. వాళ్ళందరినీ కూడా ఏరడానికి, చేయడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి. ప్రతి ఒక్కరికి బోధ చేయాలి. యూదులని లేదు, గ్రీకు దేశస్తులని లేదు, ఆ దేశస్తులని లేదు, లేకపోతే ఆ లాటిన్ దేశస్తులు అని లేదు. ఆ భాషలు ఉంటాయి అలా కొన్ని కాదు, కొన్ని దేశాలు ఉంటాయి. కొరింథీలోని అనుకుంటా ఉంటాయి ఈ దేశాల పేర్లు. గ్రీకు దేశస్తులని లేదు. ఆ కులానికి సంబంధించిన వాడుగా ఉన్నాను నేను. ఆ మతానికి సంబంధించిన వాడుగా ఉన్నాను. ఆ జాతికి సంబంధించిన వాడుగా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ నాకు కావాలి. వీళ్ళందరూ మన బిడ్డలే. వీళ్ళందరూ యోధా జాతికి సంబంధించిన వారే. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీ జనాంగమే. వీళ్ళెవరూ వేరు కాదు అని చెప్పుకుంటూ తరతరాల నుంచి యెహోవా దేవుడు చేసిన చరిత్ర అంతా కూడా ఈ యెరూషలేము దేవాలయంలో ఇక్కడ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం కావాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు సత్యం కావాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు విశ్వాసం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు రక్షణ కావాలి. ప్రతి ఒక్కరు కూడా యూదు జాతికి సంబంధించిన వారే. ప్రతి ఒక్కరు కూడా యోధా జనాంగమే. ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేల్ జనాంగమే. ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేల్ జాతి నుంచి పుట్టుకొచ్చిన వారే. వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయి, వీళ్ళ తాతలు చనిపోయి, వీళ్ళ ముత్తాతలు చనిపోయి, కాబట్టి అక్కడి నుంచి వీళ్ళ తాతలు చెప్పలేదు, వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు చెప్పలేదు, వీళ్ళ తండ్రులు వీళ్ళకి చెప్పలేదు. వీళ్ళకి మొత్తానికి దేవుడు అంటే తెలియదు. కాబట్టి ఇలాగ విచ్చలవిడితనం అయిపోయి ఉన్నారని దేవుడు వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో పెట్టడానికి, వీళ్ళందరినీ ఇది చేయడానికి నాకు జాతి, కులం, మతం భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఆరాధించాలని, ఒక శ్రేష్ఠుడు భూమి మీద పుట్టాలని ఈ యొక్క వాక్య బోధనని చేయడానికి దేవుడు అందుకే గ్రూపుగా ఒక్కొక్క దేశం పంపించలేదు. ఒకరుగా ఇద్దరుగా అన్ని దేశాలు పంపించి, అన్ని దేశాల వారు కూడా వాళ్ళ ఏ కులం అని చూడద్దు, ఏ మతం అని చూడద్దు, ఏ జాతి అని చూడద్దు, అందరినీ కూడా క్రీస్తులోనికి నడిపించండి. క్రీస్తు ప్రతి ఒక్కరిలో పాలివాడై ఉన్నాడు. వాళ్ళ ఆత్మలలో పాలివాడై ఇంక్లూడ్ అయి ఉన్నాడు. వాళ్ళ శరీరంలో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడని ఈ యొక్క క్రీస్తు ఎందుకు వచ్చాడనే యొక్క విషయం బట్టి మనం ఎలా మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చాడంటే వీళ్ళందరి కోసం క్రీస్తు భూమి మీదకి జన్మించాడు. అసలు జన్మించినవాడు ఎవరు? చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెళ్తే ఇది అవగానే నెక్స్ట్ అందులోకి నేను వెళ్ళొచ్చు. చాలా మటుకు దేవుని కృపబట్ట యొక్క వివరాలు నేను తీశాను. చెప్పాను కదా, వాక్య సేకరణ నాకు కావాలని తీశాను. ఇంకా నేను తీస్తున్నాను. దేవుని కృపబట్టి నాకు బైబిల్ చదవాలని జ్ఞానం దేవుడు ఇవ్వండి. ప్రార్థన చేయండి. శక్తిని నా యొక్క బ్రెయిన్లో దేవుని యొక్క ఆత్మ బోధించాలని ప్రార్థన చేయండి. కాబట్టి ఇంకా ఎవరైనా వాక్యం బాగా చెప్పగలని మహానుభావులు ఉంటే దేవుడాలను నాకు కూడా పరిచయం చేయాలని ప్రార్థన చేయండి. మనమే గనులు అనుకోకూడదు సుమా, మనమే గొప్పవాళ్ళు అనుకోకూడదు. వైద్యం అనేది కానీ, కోర్స్ అనేది కానీ, ఒక విద్య అనేది కానీ ఒకరి తర్వాత ఒకరికి గురు శిష్యులని ఎందుకంటారంటే గురువులు నేర్పిస్తారు, శిష్యులు నేర్చుకుంటారు, వాళ్ళ గురువులు అవుతారు, ఇంకా శిష్యులు నేర్పించుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నాను. అది పాస్టర్ ట్రైనింగ్ అయినా, లాయర్ ట్రైనింగ్ అయినా, డాక్టర్ ట్రైనింగ్ అయినా, ఇక ఏ ట్రైనింగ్ అయినప్పుడు కూడా తరము వెంబడి తరము రావాలి. కాబట్టి మనకే తెలుసు అనుకోకూడదు. మనకి ఎంత దేవుడు బోధించినప్పటికీ ఇంకా కలిగిన బోధకులు ఎవరున్నారు వాళ్ళు మనం పట్టుకోవాలి. వాళ్ళతో మనం మాట్లాడాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. మనకన్నా మేధావులు, జ్ఞానులు భూమి మీద చాలామంది ఉన్నారు. పెద్ద ఏదో 4 మాటలు పొట్టలో వేసేసుకొని టపిమని గుళకరాలు వాగినట్టుగా మనం వాగేస్తే కాదు. ఆ మహానుభావుల దగ్గర దేవుని యొక్క మహాశక్తి ఎంతో ఉంది. అది కూడా మనకు అవసరమైంది. నేను చాలా బైబిల్లో చాలా దిట్ట తెలుసా, నేను చాలా గొప్ప తెలుసా, నేను చాలా అది తెలుసా, నా ముందు ఎవరు మాట్లాడలేరు తెలుసా. చెప్పుకో, నీ గొప్ప ఎంతైనా చెప్పుకో, తప్పులేదు. కానీ నువ్వు గొప్ప చెప్పుకొని ముందు వాక్యం చెప్పు. అప్పుడు నువ్వు వాక్యం చెప్పాక నీ గొప్ప వాళ్ళు చెప్తారు. ఎవరి దగ్గర ఉన్న వాక్యం ఎలా ఉంది, అందరి దగ్గర ఉన్న వాక్యం ఎలా ఉంది, మీ దగ్గర ఉన్న వాక్యం ఎలా ఉంది ఏటని మీ జ్ఞానం వాళ్ళ 2 నిమిషాల్లో తేల్చేస్తారు. నువ్వు జ్ఞానం అనుకోవద్దు. నీ జ్ఞానం నీ ఎదట వాళ్ళు చెప్తారు. నువ్వు బోధిస్తూ ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చెప్తారు. పిచ్చిదానిలాగా వాగుతుంది ఎవర్రా బాబు అని నా యొక్క జ్ఞానం అంతా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతలేదు. వాక్యం ద్వారా దేవుడు వాళ్ళ హృదయంతో వాళ్ళ మైండ్లో మాట్లాడుతున్నారు. కాబట్టి టక్ మన వాళ్ళ నోట్లోంచి వచ్చేస్తాడు దేవుడి యొక్క పదము. యెహోవా అనే మాట నీ నాలుకకు రాకమునుపు అది పూర్తిగా నా వశమై ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. 90 గొర్రెలు పోతే పోనే, నాకు ఒక్క గొర్రె కావాలి. ఆ గొర్రె పాపపు గొర్రె నువ్వేమో చూసుకో. నువ్వు నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మిగతా విషయాలన్నీ కూడా ఈ విషయం బట్టి మనం రేపు మాట్లాడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.